అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. రేపు పరమేశ్వరుని యొక్క ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి మాస శివరాత్రి చతుర్దశి తిథి కూడా ఉండడంతో ఎంతో విశిష్టమైనది. ఈ విశిష్టత పరమేశ్వరుని ఎలా పూజించాలనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. లయకారకుడు ఆ పరమేశ్వరుడు, పిలిస్తే పలికే భూతనాథుడు, శివయ్య అంటే చాలు పరవశించే వరాలు ప్రసాదించే లింగరూపుడు, ఎన్నో ఏళ్లుగా ఎందరో సిద్ధులు సైతం వేచి చూస్తున్నటువంటి సమయము రానే వచ్చింది. ఒక్క శివనామ స్మరణతో సకల పాపాలు పటాపంచలయ్యే అద్భుత గడియలు ఆసన్నమయ్యాయి. ఖగోళ పరంగా, ఆధ్యాత్మిక పరంగా మానవాళి చరిత్రలో అత్యంత అరుదైన పరమ పవిత్రమైన ఒక దివ్య యోగానికి 2026 జూలై 13వ తేదీ సోమవారము వేదిక కాబోతుంది. పురాణాల ప్రకారం 100 మాస శివరాత్రులు ఏకకాలంలో ఇచ్చే పుణ్య ఫలాన్ని ప్రసాదించే మహాశైవాక్య యోగము ఈ జూలై 13వ తేదీన సిద్ధించనుంది. దాదాపు 220 సంవత్సరాల కాలచక్రంలో కేవలం 9 సార్లు మాత్రమే సంభవించే ఈ అలౌక్య పుణ్యతిథి మళ్ళీ దశాబ్దాల తర్వాత అంటే 2053లోనే పునరావృతం కావటం దీని విశిష్టతకు అద్దం పడుతోంది. ఈ పరమ పవిత్ర దినాన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి, నక్షత్రాలు ఒకే చోట సమ్మేళనం కావడం విశేషం. జూలై 13 సోమవారం నాడు ఆషాఢ కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రి కలిసి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర కూడగట్టుకొని రావడం శతాబ్దాల అదృష్టంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ త్రివేణ సంగమం అంటే పరమ శివయోగం రోజున ఏ ఒక్కరు కూడా ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని వదులుకోవద్దని వేద పండితులు, ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. అలాగే శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఈ పర్వదినాన్ని చేసే ఒక చిన్న సత్కర్మ అయినా అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నిత్య జీవితంలో ఎన్నో పూజలు చేసినా ఫలించని ఫలితము ఈ ఒక్కరోజు శివార్చనతో లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున పవిత్రమైనటువంటి జలంలో బిల్వపత్రం వేసి శివయ్యను అభిషేకం చేయడం వల్ల జాతకంలో తీవ్రమైన ఇబ్బందులు పెట్టే గురుదోషాలు తక్షణమే తొలగిపోతాయి. అంతేకాకుండా వంశాన్ని పీడిస్తున్న పితృశాపాలు, పితృదోషాల నుంచి విముక్తి కలిగి ఇంటిల్లిపాదికి ఆ సదాశివుని సర్వరక్షణ లభిస్తుందని నమ్ముతున్నారు. ఎంత ప్రయత్నించినా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వారికి, జాతకంలో గురుబలం లేక సతమతమవుతున్నటువంటి యువతీ యువకులకు ఈ రోజున చేసే శివారాధనతో కాలం కలిసి వస్తుంది. అలాగే సుదీర్ఘకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, రుణ బాధలతో కుంగిపోతున్న వారికి ఈ తుది విముక్తి మార్గాన్ని చూపుతుంది. సంతానం కోసం పరితపించే దంపతులకు ఈ శివరాత్రి వ్రతము కల్పవల్లిగా మారుతుందని ప్రతీతి. అయితే ఈ అద్భుత శైవయోగం రోజున భక్తులు ఉదయం నుంచి ఉపవాస దీక్షను ఆచరించి ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మహామంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఎన్ని పనులున్నా, ఎంతటి తీరిక లేకపోయినా ఈ జూలై 13న దగ్గరలోని శివాలయానికి వెళ్ళి బోలాశంకర్ని దర్శించుకొని తరించాలి. త్రైలోకనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈరోజు ఆషాఢ మాస కృష్ణపక్ష చతుర్దశి తిథి మాస శివరాత్రి అలాగే సోమవారం కలిసి రావడం ప్రత్యేకంగా భావిస్తున్నారు. అంతేకాకుండా శివుడికి అత్యంత ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం కూడా ఈ రోజున ఉండడం వల్ల ఈ యోగానికి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని పండితులు చెప్తున్నారు. ఈ మూడు కలిసి రావడం చాలా అరుదైన సంఘటనగా భావిస్తారు. పురాణాల్లో చెప్పిన ప్రకారము ఈ రోజున శివుడిని భక్తితో ఆరాధిస్తే ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేసి బిల్వదళాలను సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా మనశ్శాంతి, ఆధ్యాత్మిక బలం పెరుగుతాయని విశ్వసిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వివాహ ఆలస్యము, సంతానం కోసం ప్రార్థించేవారు ఈ రోజున ప్రత్యేకంగా శివారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల విశ్వాసం. అలాగే పితృదోషాలు, గ్రహదోషాల నివారణ కోసం కూడా ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పవిత్ర రోజున చాలామంది భక్తులు ఉపవాసాలు పాటిస్తూ శివాలయాలను సందర్శిస్తారు. పాలు, నీరు, తేనె, కొబ్బరి నీరు శివలింగానికి అభిషేకం చేయడం, బిల్వదళాలు సమర్పించడం, దీపారాధన చేయడం వంటి ఆచారాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
అయితే శివయోగానికి సంబంధించిన విశేషాలు ప్రధానంగా పురాణాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భక్తి విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్నవని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ విశ్వాసానికి అనుగుణంగా పూజలు నిర్వహించవచ్చు. అయితే జూలై 13న ఏర్పడుతున్న ఈ అరుదైన శివయోగం సందర్భంగా దేశంలోని అనేక శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, రుద్ర పారాయణాలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు ప్రశాంతంగా భక్తిభావంతో పరమశివుని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందాలని పండితులు సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక దినం శివనామస్మరణతో గడిపితే ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసము. అంటే జూలై 13 నాడు ప్రతి రాశివారు ఉదయాన్నే స్నానం చేసి శివాలయంలో శివలింగానికి పాలు పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం మారేడు దళాలు, తెల్లని పూలతో పూజించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. రాత్రి సమయంలో జాగరణ చేయడము చాలా శ్రేయస్కరము. అయితే రాశి ప్రకారము ప్రత్యేక పూజా విధానం మరియు పరిహారాలు ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మేషరాశి వారు మొట్టమొదటిగా వీరు శివునికి తేనె, ఎర్రని పూలతో అభిషేకం చేయడం వల్ల సకల అడ్డంకులు తొలగిపోతాయి. వృషభ రాశి వారు వీరు శివలింగానికి పెరుగు, గంధం మరియు తెల్లని పూలతో పూజించడం వల్ల విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయి. మిథున రాశి వారు ఆకుపచ్చని ఆకులు, మారేడు దళాలు సమర్పించడం ద్వారా బుద్ధి, విజ్ఞానం పెరుగుతాయి. కర్కాటక రాశి వారు వీరు పాలతో శివునికి అభిషేకం చేసి చంద్రానుగ్రహం కోసం ప్రార్థించాలి. సింహరాశి వారు వీరు శివయ్యకు నీరు, ఎర్రచందనం మరియు గన్నేరు పూలు సమర్పించడం మంచిది. కన్యారాశి వారు పచ్చని పండ్లు, బిల్వపత్రాలతో పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. తులారాశి వారు సుగంధ ద్రవ్యాలు, పాలు మరియు మల్లెపూలతో పూజించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృశ్చిక రాశి వారు ఎర్రని పూలు, తేనెతో అభిషేకం చేయడం వల్ల శత్రు భయాలు తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారు వీరు పసుపు రంగు పూలు, పాలతో శివుడిని అర్చించాలి. మకర రాశి వారు నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లని పూలతో పూజించడం వలన దోషాలు తొలగిపోతాయి. కుంభరాశి వారు వీరు ఆవాల నూనెతో అభిషేకం చేయడం మరియు రుద్రాక్షను సమర్పించడం అత్యంత ఫలప్రదము. మీనరాశి వారు వీరు శివలింగానికి పాలు, తేనె మరియు పసుపు రంగు పూలతో పూజించడం మంచిది. మాస శివరాత్రి అంటే ఏమో మనం తెలుసుకుందాం. ప్రతి నెల ఒక మాస శివరాత్రి వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని పరమేశ్వరుని జన్మతిథిగా చెప్తారు. అందుకే ప్రతి నెల పరమేశ్వర ప్రీత్యర్థం మాస శివరాత్రిని విశేషంగా జరుపుకుంటాము. తెలుగు పంచాంగం ప్రకారము పాల్గొన మాసం నుంచి పుష్యమాసం వరకు ఉన్న 11 మాసాల్లో అమావాస్యకు ముందుగా వచ్చే చతుర్దశి రోజును మాస శివరాత్రిగా జరుపుకుంటాము. అయితే మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశినే మహాశివరాత్రిగా జరుపుకుంటాము. అయితే మాస శివరాత్రిని జరుపుకోవాలంటే చతుర్దశి తిథి సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ సందర్భంగా ఈసారి మాస శివరాత్రి అనేది ఎప్పుడు వచ్చింది తెలుసుకుందాము. ఆరో శివారాధన ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. పరమశివుడు లయకారకుడు, అంటే సృష్టిని అంతం చేసేవాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజు చంద్రుడు క్షీణంగా ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చంద్రుడు మనఃకారకుడు, అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్రబలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు కేతువు లయం అంటే మృత్యుకారకుడు కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో మానవుల ఆరోగ్యాలపై కేతు ప్రభావము ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అమావాస్యకు ముందు ఊహించని అనారోగ్య సమస్యలు ఏర్పడము, పెను ప్రమాదాలు సంభవించడము, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడడం వంటివి అధికంగా జరుగుతుంటాయి. అంతేకాదు చంద్రబలం తక్కువగా ఉన్న సమయంలో కేతు ప్రభావం ఎక్కువగా పెరిగి మానసిక సమస్యలు పెరగడానికి కేతుగ్రహ దోష ప్రభావాలే కారణము. అమావాస్య ముందు అధికంగా ఉండే కేతు గండాల నుంచి బయటపడడానికి శాస్త్రం మాస శివరాత్రి పూజకు ప్రాధాన్యత ఇచ్చింది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా. అల్పాయుష్కుడైనటువంటి మార్కండేయుడు శివుని ఆరాధించి సంపూర్ణ ఆయుష్ పొందిన కథ మనందరికీ తెలిసిందే. అందుకే మాస శివరాత్రి రోజు శివుని నియమనిష్టలతో ఆరాధిస్తే ఎలాంటి ఆపదలైనా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అందుకు మనము మాస శివరాత్రికి
పూజా విధానం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి శుచి అయి ఇంట్లో పూజాది కార్యక్రమాలు ముగించుకొని శివాలయానికి వెళ్ళి 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఈరోజంతా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలి. సాయంత్రం ప్రదోష వేళలో తిరిగి స్నానం చేసి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో గంగాజలంతో అభిషేకం జరిపి అష్టోత్తర శతనామాలతో శివయ్యను అర్చించాలి. శివయ్యకి పండ్లు, కొబ్బరికాయలు, పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈసారి మాస శివరాత్రిని శాస్త్రోక్తంగా జరుపుకుంటే జరుపుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో క్షీణ చంద్ర దోషాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధించినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. కాబట్టి రేపు అందరూ ప్రతి ఒక్కరూ మాస శివరాత్రి పర్వదినం మనందరం కలిసి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నమస్తే.